హౌ టు బిహేవ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఇది మూలవాక్యం చూసుకొని వివరంలోని తర్వాత వెళ్దామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం మూలవాక్యం, తర్వాత 1 తిమోతి 3:15 రెండు మూలవాక్యాలు. మొట్టమొదటిగా ప్రసంగి 5:1 చదువుతాలి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నెక్స్ట్ 1 తిమోతి 3:15 చదువురా. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇది దేవుని సన్నిధిలో ఎలాగ మెలగాలనేది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఈ విషయాలు ఏమి అర్థం కావు. న్యూయార్క్, అమెరికా దేశంలో న్యూయార్క్ నగరం అనేది చాలా ప్రాముఖ్యమైన నగరం. అది పెద్ద వ్యాపారం జరుగుతుంటుంది న్యూయార్క్ నగరంలో. ఆ వ్యాపారవేత్తలందరూ ఊరంటే యూదులే, జూయిష్ అమెరికన్స్. వాళ్ళు కోటీశ్వర్లు వాళ్ళందరూ కూడా. వాడు ఒక్కొక్క కారే 15 కోట్లు 20 కోట్లు ఉంటుంది వాళ్ళ కార్లే. వాళ్ళు శనివారం నాడు వాళ్ళు ఆరాధన చేస్తారు. విశ్రాంతి దినం శనివారం వాళ్ళకి. నేను ఆ న్యూయార్క్ నగరంలో వెళ్ళేటప్పుడు వాళ్ళు మోకలుగా అందరలా నడుచుకొని వెళ్తుంటారు. వాళ్ళకి టోపీలు, యూదులు టోపీలు వేరేగా ఉంటాయి, బ్లాక్ డ్రెస్, లాంగ్ షూట్స్. ఆడవాళ్ళు అంత మగళ్ళు వెళ్తారు. సునగోగులకి ఆడవాళ్ళు ఎలా చేయరు, మసీదులు కూడా ఆడవాళ్ళు ఎలా చేయరు. ఆ మోకమ్మడిగా వాళ్ళు వెళ్తుంటారనమాట. నేను వాళ్ళు కొంతమందితో మాట్లాడానండి. మీ కార్లు ఎక్కడ పెడతారంటే, కార్లు చాలా దూరం పెడతాం పాస్టర్ గారు అని. ఏరా అన్నాడు. దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు నడుచుకుని వెళ్ళాలి, విధేయతకి వెళ్ళాలి, ఈ ఖరీదైన కార్లు వాటితో వెళ్ళకూడదు అని. అలాగనే యేసు ప్రభు గారు శిలువ మరణాల తర్వాత అక్కడ స్త్రీల గురించి ఏంటి రాస్తారండి? ఆ గుడ్ ఫ్రైడే అయిన తర్వాత వాళ్ళు సుగంధ ద్రవ్యములను సిద్ధపరుచుకొని ఆ దినము విశ్రాంతి దినము కనుక పునరుద్ధాన దినం గురించి వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు అని. బ్రిటిష్ వాళ్ళు ఉన్న రోజుల్లోనండి సాటర్డే హాఫ్ డే ఇచ్చేవారు. సాటర్డే హాఫ్ డే ఎందుకంటేనండి సిద్ధపాటు అనమాట. ఆదివారానికి సిద్ధపడడానికి సాటర్డే హాఫ్ డే సెలవు ఉండేది. నేను అమెరికా దేశంలో మా టీమ్ గారి ఫాదర్, ఆయన పేరు టిమ్ రీడ్స్, ఆయన పేరు. ఆయనతో మాట్లాడినప్పుడు నేను అడిగాను, సార్ మీ రోజుల్లో సంఘం అది ఎలాగుండేదంటే ఆయన గలే ఎక్స్ప్లెయిన్ చేసాడండి. ఆదివారం రాగానే మాకు పండుగలాగా ఉండేది పాస్టర్. కుటుంబాలు అందరం బయలుదేరండి టైం అవుతుంది గుడికి అని అందరు ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళం అండి అని చెప్పి. మరి నాకు జ్ఞాపకం మా చిన్నప్పుడు కూడా కుటుంబం అందరూ కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళాలి. ఆదివారం గుళ్ళో కనిపించకపోతే మా అమ్మ భోజనం పెట్టేది కాదు. కంపల్సరీ గుళ్ళో కనిపించాలి, గుళ్ళో ఉండాలి. అయితే ఇవాళ మొట్టమొదటి ఏంటంటేనండి, ఆదివారం అనేది నిర్లక్ష్యం చేయబడుతుంది. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించమంటాడు. అయితే మనదేంటి పునరుద్ధాన దినం. శనివారం మనం ఆరాధించాం. శనివారం విశ్రాంతి దినం. మనం ఏ రోజు చేసినా పునరుద్ధాన దినాన్ని ఆరాధన చేస్తాం. మనమే కాదు, ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియన్స్ అందరూ కూడా ఆదివారమే ఆరాధన చేస్తారు. ఒక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు, అలాగే జెహోవా విట్నెస్ వాళ్ళు, ఇలా కొన్ని సంఘాలే శనివారం చేస్తారు. ఏదేమైనా ఇక్కడ దేవుని సన్నిధిలో ఇక్కడ ఏమంటున్నాడని చదువు, నీ దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి దేవుని సన్నిధిలో ఎలాగ మెలగాలనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంట్. కూర్చునే విధానం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు. యూ షుడ్ సిట్ ప్రాపర్లీ.
ఏంటి ఒక రాజుగారి దగ్గరకో ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా కూర్చుంటాం అండి, కాలు మీద కాలు ఇలా కూర్చొని కూర్చుంటామా? కూర్చోం, చాలా మర్యాదగా కూర్చుంటాం. తర్వాత ఇవాళ పద్ధతుల ప్రకారం అయితే సెల్ ఫోన్లు ఏం చేయాలా, ఆఫ్ చేసుకొని రావాలి. తర్వాత టైంకి రావాలి. ప్రజలు రాలేకపోతున్నారంటే టైంకి, అది ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించేయండి. అంటే ఆదివారం నాడు ముఖం చూపించడానికి కొంతమంది వస్తారు, ఇంకా మెసేజ్ అయిపోతున్న టైంకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, మనం అనేక కారణాలు చెప్తాం కానీ అవి కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే, ముందు దేవుడు అంటే నిర్లక్ష్యం, ఫస్ట్ రీజన్ అదనమాట. రెండో దైవభయం లేకపోవటం. ఆలోచించండి, రైలు బండికి లేట్కి వెళ్తామా, ఫ్లైట్కి లేట్కి వెళ్తామా, ఏంటి సినిమాలకు పోయేవారు లేట్కి వెళ్తారా సినిమాకి? అంటే దేవుడి సన్నిధి వెళ్దాంలే అని ఒక నిర్లక్ష్యం అనమాట. మెసేజ్ అనేది ఒకసారి స్టార్ట్ అయిపోయింది అనుకోండి, స్టార్ట్ అయిపోతే లేట్గా వచ్చినకి ఇంకా మెసేజ్ ఏం అర్థం. ఇంట్రడక్షన్లోనే మెసేజ్ యొక్క మూలం ఉంటుంది అనమాట, తల అక్కడే ఉంటుంది. అయితే లేట్గా వచ్చేటి ఏంటంటే, వచ్చాం కదా పాస్టర్ గారు అంటే, బైబిల్ గ్రంథంలో దీని గురించి ఉదాహరణ ఉన్నదా లేదండి? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, లైట్గా వచ్చిన వాళ్ళ గురించి చెప్పాడు. వాళ్ళకి ఏం చేసి ద్వారం మూగివే పడతాయి. మీరు ఎవరో నాకు తెలియదు అనేసాడు. అండి నా హోల్ లైఫ్లో 73 సంవత్సరాల్లో చర్చికి లేట్కి వెళ్ళడం అంటే నాకు తెలియదండి. విక్టర్ ప్రభాకర్ దేవుడు వట్టినికే దీవించలేదు. ఐఎమ్ ద మోస్ట్ డిసిప్లైన్ పర్సన్. చర్చికి లేట్కి వెళ్ళడం అంటే నాకు తెలియదు. 2 ఆరాధనలు ఉంటాయండి. మొదటి ఆరాధన కూడా నేను అందరికంటే ముందుకు వస్తాను. ఆదివారం గుడి మానేయడం అనేది కూడా నాకు తెలియదు. నా లైఫ్లో ఒకే ఒకసారి 73 సంవత్సరాల్లో ఒకే ఒకసారి విమానంలో ఉన్నాను. అది ఇజ్రాయెల్ విమానం. అది ఆ విమానంలోనే ఆరాధన చేసుకున్నాం యూదులు మేము అందరు కలిసి. ఆదివారం చర్చ్ మానడం అనేది నాకు తెలియదండి. ఒకసారి కలకట్టా నగరంలో ఉన్నాను. కలకట్టా నగరంలో అది ఆదివారం గుడికి వెళ్ళాలి. ఆ ఎదురుగా ఒక బెంగాలీ చర్చ్ ఉందన్నమాట. బెంగాలీ చర్చ్ ఏంటి, హిందీకి అయితే బెంగాలీ అంటే అది గుషభూష గుషభూష అంటుంటారు. ఏదో ఇలాంటి కూర్చుని నేను వాళ్ళతో పాటు నేను యశ్వమసి గుషభూష అనుకుని వాళ్ళతో పాటు కూర్చున్నాను, అంటే ఆలయంలో ఉన్నాను అని. ఇకపోతేనండి గుడికి లేట్గా వెళ్ళడం అనేది నాకు తెలియదు. నా హోల్ లైఫ్లో నాకు తెలియదండి. చర్చికి లేట్గా వెళ్ళడం అనేది నాకు తెలియని విషయం. అది అమెరికా దేశంలో టైం అనేది చాలా సిన్సియర్గా పాటిస్తారు. రాన్ బర్కట్ అని ఒక దొరగారు, వాళ్ళ చర్చ్ అడవుల్లోనే అనమాట. 9 o'clock అని చెప్పాడు ఆయన. మేము 8:45కి వెళ్ళిపోయాను, నేను నాతో పాటు ఉన్న ధరలు. 8:45కి వెళ్తే అక్కడ ఊరికి ఒక కారు కూడా లేదు. అమెరికా దేశంలో ఏంటంటే అన్నీ ఏసీ కదండి, ప్యాక్ అయి ఉంటాయి. ఒక రెస్టారెంట్ ఉందని, రెస్టారెంట్లో జనం ఉన్నారు మనకి ఎలా తెలుస్తుంది అంటే, కార్లు ఉంటాయి చుట్టూ, కార్లు బట్టే జనం ఉన్నారు ఇందులో తెలుస్తుంది. కార్లు బట్టే చర్చిలో జనం ఉన్నారని తెలుస్తుంది. లేకపోతే చర్చిలు తలుపులేసి ఉంటాయి, ఎప్పుడు 24 hours లాక్లోనే ఉంటాయి. ఒక్క కారు లేదు. అప్పుడు నాతో వచ్చిన ధోరణి ఆయన, నేనే చార్లీస్ అని పేరు. చార్లీ ఏరి జనం అంటే, అలా చూడు డాక్టర్ పాసిల్ అన్నాడు అంతే. కరెక్ట్గా 5 నిమిషాలకు 9 అయిందండి. కార్లు అన్నీ వచ్చేసాయి. 9 గంటలకు ఆరాధన స్టార్ట్ చేశారు. అమెరికాలో టైంని ఏంటంటారంటే, టైమ్ ఈజ్ మనీ అంటారు. లేట్గా వచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వరు అమెరికా దేశంలో. అమెరికా దేశంలో ఎవరైనా పెద్ద చర్చ్ హెడ్నో లేకపోతే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మీరు కలడానికి వెళ్ళారు అనుకోండి, మీకు 9 o'clock టైం ఇచ్చాడు అనుకున్నాడు, మీరు 9 దాటిన తర్వాత మీ ఎదురుగా వెళ్ళిపోతాడు. 9:05 మిమ్మల్ని పలకరించడు కూడా, మీ విషయం కూడా తీసుకుంటాడు. అంటే టైం అనేది అంత ఇంపార్టెంట్. అంటే దాని మీద చాలా పాటలు ఉన్నాయి కదా, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలైపోతావు, టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్. టైం మీద అనేకమైన సైన్స్ ఉన్నాయి కదండి. ఏంటి, నిదానమే ప్రధానం అంటారు, ఆలస్యం అమృత విశ్వం అంటారు. కనుక దేవుని సన్నిధికి లేటుగా రావడం అనేది దైవ సంబంధమైనది కాదు, అది సాతాను సంబంధమైన క్రియ. అది అంటే దేవుడికి ఇష్టలు కాదండి. మీకు కోపం వస్తే రావచ్చు కానీ అండి, లేట్గా వచ్చిన వాళ్ళు దేవుని బిడ్డలు కాదు వాళ్ళు. అంటే డిసిప్లిన్ లేని ఇండిసిప్లైన్ పీపుల్ అనమాట. చెప్పాను కదండి, నా హోల్ లైఫ్లో 73 సంవత్సరాల గుడికి లేట్కి వెళ్ళడం అంటే నాకు తెలియదు. ఆదివారం గుడికి ఎగ్గొట్టడం అనేది కూడా నాకు తెలియదు. దేవుడు అన్నీ కౌంట్ చేస్తాడండి. పరిశుద్ధ దినముగా ఆచరించమన్నాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించమన్నాడు. దట్స్ అ సిన్ అనమాట. ఆదివారం గుడికి వెళ్ళకుండా పిక్నిక్లకి కూడా వెళ్తాడండి. నేను షిప్ యార్డ్లో 18 years పనిచేశాను. షిప్ యార్డ్లో 18 years పనిచేస్తే ఆదివారం ఒకరోజు పనిచేస్తే 2 రోజులు జీతం ఇస్తారనమాట. 4 ఆదివారాలు చేస్తే చాలా బోల్ డబ్బులు వస్తాయి. నా హోల్ లైఫ్లో నేను 18 years సర్వీస్లో ఎప్పుడు నేను ఆదివారం డ్యూటీ చేయడం అనేది నాకు తెలియదు.
ఆదివారం ఎంత డబ్బులు ఇస్తారని నేను ఎక్కడికి వెళ్ళినండి. ఆదివారం పిక్నిక్లకి కానీ ఎక్కడికి వెళ్ళను. ఆదివారం కంపల్సరీగా చర్చ్కి వెళ్ళాలి. విఠల ప్రభాకర్ దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకు ఆశీర్దిస్తున్నాడు అంటే ఇవన్నీ పాటిస్తాను, టైం పాటిస్తాను. ఆదివారం చర్చ్ మస్ట్. కనుక దేవుని ఆలయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ఏంటంటే దేవుని ఆలయంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. అంటే కొంతమంది చూస్తారు గుడికి వచ్చి ఫోన్ల మీదే పనిచేస్తారు, గుడిలో మూల కూర్చుంటారు, ఆ గుడి అంతా ఫోన్ల మీదే పనిచేస్తుంటారు. కొంతమంది గుడికి వచ్చి సైకిల్ చేసుకుంటుంటారు. ఇలాగా అంటే మా తల్లి సంఘంలోని కింద కూడా సిట్టింగ్ ఉండేదన్నమాట. ఒక ఆవిడ ఈ దేశాల్లో తిరుగుతుండేదనమాట. ఆవిడ అదే పని, దేశాలు తిరగడం. ఆ సింగపూర్లోనే 200 రూపాయలకి 300 వాచీలు కొనుక్కొని వచ్చేది, బ్యాగడ్ వాచీలు కొనుక్కొని వచ్చేసింది. ఆడవాళ్ళ మధ్యన కూర్చుండేది. ఆడవాళ్ళ మధ్యన కూర్చొని ఆ పక్కలకు వాచి 2000 అయింది, 3000 అని వ్యాపారం చేస్తుండేది. యేసు ప్రభు గారు ఆ దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారండి, నా యొక్క మందిరము ప్రార్థనా మందిరం అనపడును, మీరు దాన్ని దొంగలుగా చేశారండి. అలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది గుళ్ళకి ఎందుకు వస్తారంటేనండి, పెళ్లి చూపులు అక్కడే జరుగుతాయి, గుళ్ళనే పెళ్లి చూపులు. ఆగో 2వ లైన్లో ఉన్నది కదా అమ్మాయి అని మా కూతురు అని చెప్తారు. ఆగో మా 3వ వయసులో కూర్చొని ఆడే నా కొడుకు అని చెప్తారు. ఆడు ఎందుకు వస్తాడు గుడికి? పెళ్లి చూపులకు వస్తారు అండి. కొంతమంది గుడికి 3 సార్లు వెళ్తారట. ఎప్పుడు పేరు పెట్టినప్పుడు వెళ్తారట, పెళ్ళి అయినప్పుడు శవం తీసుకు 3 సార్లు గుడికి వెళ్తారట. తర్వాత గుడికి వెళ్తారు చాలామంది. చర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని ఆలయం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చదివితే మూలవాక్యాలు 2 చదివిస్తే వివరంలోకి వెళ్ళిపోదాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, దేవుని మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లు బుద్ధిని అర్పించినట్లు బలి అర్పించుట కంటే బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించడం శ్రేష్టము. వారు తెలియకే మార్గపు పనులు దుర్గా పనులు చేయదురు. నెంబర్ 2, అయినా నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. రైట్. దేవుని సంఘము, ఆలయం అనేది ఏంటంటే ఇక్కడ ఏమన్నామంటే హౌస్ ఆఫ్ గాడ్ అన్నాం ఇంగ్లీష్లో. తెలుగులో దేవుని మందిరం అన్నా కానీ హౌ టు బిహేవ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ఎలాగ ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. దేవుని ఆలయానికి ఎందుకు వెళ్తామండి? నేర్చుకోవడానికి వెళ్తాం, దేవుని మాటలు వినడానికి వెళ్తాం. తృష్ణ కలిగి ఉండాలి, దేవుని ఆలయంకి వెళ్ళాలనే తృష్ణ కలిగి ఉండాలి. కనుక దేవుని ఆలయం యొక్క ప్రాధాన్యతలు మూలవాక్యాన్ని అనుసరించి తర్వాత విషయాలు ధ్యానిద్దాం. ఇప్పుడు వివరంలోకి వెళ్ళాలని. నెంబర్ 1, దేవుని మందిరంలో మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బిహేవియర్ అన్నది చాలా కేర్ఫుల్. చెప్పాను కదా, నీకు కూర్చునే విధానమే ఆలోచించేయండి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలేసి కూర్చుంటావా నువ్వు? అండ్ జీవం గల దేవుని సన్నిధి వచ్చి కాలు మీద కాలేసి కూర్చుంటే యు ఆర్ ద మోస్ట్ డిసొబీడియంట్ పర్సన్. అంటే దేవుని సన్నిధిలో ఉండదగిన వాడివి కాదు నువ్వు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే మీరు అన్నిలో దేవాలయాలకు వెళ్ళండి, ఎవడైనా కాలు మీద కాలేసి కూర్చుంటారు అక్కడ? ఎవడైనా ఇష్టానుసారం ప్రవర్తిస్తారు అక్కడ? వాళ్ళు ఏం చేస్తారు? సాష్టాంగ నమస్కారం పడతారు. మనుషులు దొండుతూ కూడా వెళ్తుంటారు. ఇక్కడ ఎక్కడంటే క్రిస్టియన్ చర్చెస్లోనే ఇండిసిప్లిన్ అంతా ఎక్కడ ఉంటుందంటే క్రైస్తవ సంఘాల్లోనే. సరిగా కూర్చోరు, సరిగా ప్రవర్తించరు. నెంబర్ 2, దేవుని మందిరంలో వినడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం అండి? వీఆర్ కమింగ్ టు లిసన్, మాట్లాడడానికి కాదు. అంటే దేవుడు ఒక నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. అంటే ఏంటంటే రెండింటికి పని ఎక్కువ ఉంటుందా, ఒకదాని పని ఎక్కువ ఉంటుందా? రెండింటికి పని ఎక్కువ ఉంటుంది. 2 చెవులు ఏం చేయాలండి? వినాలి. వాక్యం ఉంది, వినుటకు వేగరి పరివాడై ఉండాలి. యూ హ్యావ్ టు లిసన్. చాలామందికి వినే తత్వం ఉండదండి. వాళ్ళే చెప్తుంటారు, వాడే మాట్లాడుతుంటారు, అవతల మాటలు వినరు వాళ్ళు. తర్వాత ఇతరులతో సహోదర ప్రేమతో వ్యవహరించాలి. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ క్రైస్తవ సంఘంలో ఉన్నది ఏంటంటే ప్రేమ, ఐక్యత అనేది ఉంటాయి. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మంచి డబ్బులు ఉన్న వాళ్ళు పలకరించడం, బంధువులు పలకరించడం, అందరినీ పలకరించాలి, ప్రేమతో వాళ్ళతో వ్యవహరించాలి. తర్వాత గౌరవప్రదమైన మరియు విధేయత గల ప్రవర్తనను కొనసాగించాలి. ఎలాగ ఉండాలి? మన ప్రవర్తన గౌరవప్రదంగా ఉండాలి, రెస్పెక్టబుల్గా ఉండాలి. తర్వాత విధేయత గల ప్రవర్తన హంబుల్గా ఉండాలి, అహంకారయుక్తంగా ఉండకూడదు. చాలామంది చూడండి గుళ్ళో కూడా కూర్చొని అహంకారంగా, వాళ్ళు చూపు అహంకారంగా ఉండే వాళ్ళ ప్రవర్తన అహంకారంగా ఉంటుంది.
విశ్వాస సమాజానికి మూర్ఖంగా లేదా అగౌరవంగా ఉండే ప్రవర్తనను నివారించడం. విశ్వాస సమాజం ఇదేంటండి? విశ్వాసులు ఇల్లు ఇది. విశ్వాసుల సమాజంలో ఏంటండి? మొట్టమొదటి ఏంటండి? మూర్ఖత్వం పంచేది ఇక్కడ. అది చెప్పిన మాట నేను ఎందుకు వినాలి, పాస్టర్ చెప్పిన నేను వీడిని ఎందుకు వినాలి, ఇలాగ ఉండకూడదు. మూర్ఖత్వం ఉండకూడదు. అగౌరవంగా అంటే నీ అంతటి నువ్వే డిజానర్ చేసుకుంటే నీకు విలువ ఉండదండి. ఫస్ట్ థింగ్ నీకు విలువ ఉండాలి. నీకు విలువ ఉండాలంటే విలువలు కలిగి నువ్వు ప్రవర్తించాలి, లేకపోతే నేను ఎవడు గౌరవించడు. అర్థమవుతుందండి? నేను ఎవడిని లెక్క చేయనంటే నిన్ను కూడా ఎవడు లెక్క చేయడు. అర్థమవుతుందండి? తర్వాత భక్తితో దేవుని మందిరానికి వెళ్ళండి మరియు వినడానికి సిద్ధం అవ్వండి. దేవుని మందిరానికి ఎలాగెళ్ళాలి? భక్తితో వెళ్ళాలి, గౌడ్లీనెస్ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వినడానికి వెళ్ళాలి. యేసు గారు చెప్పారు కదా, నా గొర్రెలు నా స్వరము వింటాయి. యు ఆర్ కమింగ్ హియర్ టు లిసన్. నేను ప్రతి ఆదివారం మీకు ఏం చెప్తానండి, వెళ్ళేటప్పుడు ఈ ఆలయంలోంచి వెళ్ళేటప్పుడు ఏంటి నేర్చుకున్నాను ఈవేళ, ఒక మాట అయినా నేను నేర్చుకున్నానా అని తెలుసుకుని వెళ్ళాలి. ఆ మాట పట్టుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి. తర్వాత దేవుని ఇంటిలో సమావేశమైన తోటి విశ్వాసులుగా ఇతరులతో సహోదర ప్రేమతో వ్యవహరించాలి. ప్రతి ఒక్కరితో మనం ప్రేమగా ఉండాలి. తర్వాత ఒకరిపై ఒకరు చెడు భావాలను కలిగి ఉండకూడదు. ఇది మెయిన్ ప్రాబ్లం అండి. ఎక్కువ మనకి ఏంటంటే ఒక లైక్ చేయం, మనం ఎదుటి వాళ్ళు మనం ఇష్టపడం, ఇతరుల పట్ల చెడు భావాలు కలిగి మనం ఉండకూడదు. ఏంటి ఇక్కడ చూడండి, ఒకళ్ళు మాట్లాడుకోరు కొంతమంది. నీ బట్టలు నచ్చు వాళ్ళకి, నీ ప్రవర్తన నచ్చదు. ఏంటి ఇద్దరు కలిస్తే ఇంకో మూడో వ్యక్తి గురించి చెడు మాట్లాడుతుంటుంటారు. అది ఉండకూడదు అంటాడు సంఘాల్లో. ఎందుకంటే ఇది పవిత్ర దేవుడిని ఆరాధించే స్థలం. ఇది దేవుడిని ఆరాధించే స్థలం. అంటే దేవుడికి ముద్దు బిడ్డలు ఎవరు లేరు, దేవుడికి అందరూ సమానమే. ఎవ్రీబడి ఈజ్ సేమ్ హియర్. కనుక తర్వాత దేవుని చిత్తానికి విధేయులుగా ఉండండి. దేవుడి చిత్తానికి విధేయులు, మన ఇష్టం కాదండి, గాడ్స్ విల్. అండ్ పరలోక ప్రార్థనలో ప్రభు నేర్పించారు కదా, పరలోకమందు నీ చిత్తం నెరవేరులాగిన భూమి మీద నెరవేరు. దేవుడు నీకు ఇస్తేనే తప్ప నేను పొందలేవండి. దేవుడు నీకు ఇచ్చింది దేవుడు ఆపలేడు కూడా. దేవుడు నీకు ఇవ్వని దేవుడు ఇవ్వలేడు కూడా. నీకు దేవుడే ఇవ్వాలి. అదే నీ చిత్తము నెరవేరుని గాక. మళ్ళీ చదువుతలేదే, దేవుని చిత్తానికి విధేయులుగా, దేవుని చిత్తానికి మనం విధేయులుగా ఉండాలి. అంటే దేవుడు ఏది చెప్తే నేను, దేవుడు కమలింట్లో ఉండమంటే కమలింట్లో ఉండవు, దేవుడు గంజి తాగమంటే గంజి తాగ, అందులో నీకే నష్టం లేదు. దేవుడు సాదాగా ఉండమంటే సాదాగా ఉండు, దేవుడు ఏ రీతిగా నేను ఉండమంటే ఆ రీతిగానే ఉండు. తర్వాత దేవుని నియమాలను పాటించడము, ఇందులో దేవుని వాక్యానికి విధేయత ఉంటుంది. దేవుని నియమాలు పాటించాలి, కట్టడాలు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడి మాట వినాలంతే. నువ్వు దాంట్లో ఏమంటున్నాడండి? వాక్యం ఉండాలంటే, అంటే గాడ్స్ వర్డ్ ఈజ్ దేర్. దేవుడు చెప్పిన మాట మనం వినడే తప్ప మనకి ఇంకోటి ఏం లేదండి. మనకి దెర్ ఇస్ నో అదర్ ఆల్టరేషన్. దేవుడు ఏది చెప్పాడో చేయాలంతే. దేవుడు ఎల్లమందరికి వెళ్ళాలంతే. తర్వాత దేవుని మందిరంలో మంచి ప్రవర్తనతో సత్యానికి మద్దతు ఇవ్వాలి. ప్రవర్తన మంచిగా ఉండాలి, సత్యానికి మద్దతు ఇవ్వాలి. ట్రూత్, వీ షుడ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. ట్రూత్ అంటే ఎవరండి? సత్యం అంటే ఎవరండి? యేసుప్రభువే సత్యం. సత్యానికి వ్యతిరేకమైనది ఏది కూడా మనకు అనవసరం అండి. ట్రూత్తోనే మనం ఉండాలి. తర్వాత దేవుడు పవిత్రంగా ప్రకటించిన దానిని పవిత్రంగా పరిగణించండి. దేవుడు ఏదైతే నీకు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా చేయాలి, అది మీరు పరిశుద్ధంగా మీరు అనుసరించాలి. లాస్ట్ అందులో మంచి ప్రవర్తన దేవునిచే గౌరవించబడుతుంది. గాడ్ హానర్స్ అ గుడ్ బిహేవియర్ అంటున్నాడు అండి. మంచి ప్రవర్తన దేవుడు గౌరవిస్తాడు. ఏంటి మీరు అనుకుంటారండి, డబ్బులు ఉన్నోడికే విలువ, లేకపోతే పెద్దోళ్ళకే విలువ అనుకోండి. పెద్ద చిన్న డబ్బులు ఉన్నాడు ఏం లేదండి. ఏ వ్యక్తికి అయితే పద్ధతి ఉంటుందో, సిస్టమ్ ఉంటుందో, ఆ వ్యక్తిని ప్రజలు గౌరవిస్తారు. దాన్ని ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. మంచి ప్రవర్తన దేవునిచే గౌరవించబడుతుంది. గాడ్ హానర్స్, దేవుడు గౌరవిస్తాడు. మంచి ప్రవర్తన మనకు కలిగి ఉండాలి. మంచిగా మాట్లాడడం, మంచిగా ప్రవర్తించడం, మంచిగా కూర్చోవడం. అంటే నీ కూర్చునే విధానం కూడా నీ గురించి చెప్తుంది. నువ్వు నడిచే విధానం కూడా నీ గురించి చెప్తుంది. నువ్వు మాట్లాడే విధానం కూడా నీ గురించి చెప్తుంది. కనుక ఈ మనం పాటించాలి. ఇప్పుడు మూలవాక్యంలోకి వెళ్తున్నాడు. మళ్ళీ ఒకసారి మూలవాక్యం, దేవుని మందిరంలో జనుల ప్రవర్తన. ప్రసంగి 5:1 చదువురా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని. ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వెళ్తుంది ఏదో సినిమా హాల్కో లేకపోతే ఏదో వేడుకలకు మనం వెళ్ళట్లేదు. వీఆర్ గోయింగ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్. ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం విధేయులుగా ఉండాలి.
జీవము గల దేవుడి దగ్గరికి వస్తున్నాయి, రాళ్ళ దగ్గరకో రప్పల దగ్గర మీరు రావటం లేదు. యూ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ ఇన్ ద చర్చ్. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే బుద్ధిహీనంగా ప్రవర్తించే పరిస్థితే లేదంటాడు. సమీపించి ఆలకించుట శ్రేష్ఠము. ఆలకించండి. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయదు. ఈ తెలియక దుర్మార్గ పనులు చేస్తున్నాడు. ఇవాళ మీరు ఆలోచించండి, ఎవరైనా మీరు మాట్లాడండి, తప్పు చేస్తున్నాడు, ఎవడైనా తప్పు చేస్తున్నాడు అని ఒప్పుకోడండి. వాడు తప్పును కూడా సమర్థించుకుంటుంటాడు. ఎవడు తప్పు చేయట్లేదు అంటారు ఇంకా కొంతమంది. వాళ్ళ సమాజం ఎక్కువ పాడైపోవడానికి కారణం ఏంటంటే అందరూ చేస్తున్నారు కదా, నీళ్ళు తప్పు చేస్తుంటారు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడు తెలియకయ్యే దుర్మార్గ పనులు చేస్తున్నాడు. తెలియజేయడండి, ఎవడైనా సరే తెలియజేయడు, తెలియక చేస్తాడు. తెలిసి చేసిన వాళ్ళు కూడా ఉంటారు. నెంబర్ 2 1 తిమోతి 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని సంగతి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు పాత నిబంధనలోనికి వెళ్తే ఎవడి పని అది చేయాలి, యాజకుడి పని యాజకుడు చేయాలి, గాయకుడి పని గాయకుడు చేయాలి, ఎవడి పని వాళ్ళే చేయాలి. ప్రధాన యాజకుడి పని ప్రధాన యాజకుడు చేయాలి, యాజకుడి పని యాజకుడు చేయాలి. ప్రజలు ఒక ప్లేస్లో ఉండాలి. పవిత్ర స్థలం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అంటే సిస్టమ్స్ అనేవి అక్కడ పాటించారు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైపోయిందంటే ప్రజలకు ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, దైవమే ఒడికి లేదు. ఏమైనా ఆలోచించండి, వాడు నలుగురు ఉంటే అడుగు గుడి పెట్టేది, వాడికి వాక్యం తెలియదు, వాడికి ఏంటో పాస్ట్ అంటే కూడా తెలియదు. ఇవాళ ప్రొటెస్టెంట్ మిషన్ అనేది చాలా పాడైపోవడానికి కారణాలు ఇవే. దేవుని సన్నిధులు ఎలా ప్రవర్తించాలో తెలియదు. అండ్ కొన్ని సంఘాల్లోనైతే పెద్దలు పాస్టర్కి చెప్తారు ఏం ప్రసంగం చేయాలో. అండ్ అమెరికాలోనే ఉన్న అలాంటి చర్చెస్ పాస్టర్ ఏం ప్రీచ్ చేస్తాడో అదంతా ప్రింట్ చేసి కాపీలు ఇచ్చేయాలన్నమాట. కాపీలు అందరికి ఇస్తే ఆయన చదువుకి వెళ్ళిపోతాడు అంతే. ఆయన సొంత మాటలేమి ఉండవు ఇంక అందులో. ఆ కాగితం మీద ఏది రాసినా చదువుకి వెళ్ళి అదే మెసేజ్ అవ్వాలంతే. ఆమెనంటే వెళ్ళిపోవడం అంతే. అలాంటి చర్చెస్ కూడా నేను అమెరికాలో. అంటే దేవుడు ఏది చెప్పమైనా సరే చెప్పడానికి వీల్లేదు, ఆ కాగితంలో ఉన్నదే చెప్పాలి. ఇవాళ అలా శాసించే వాళ్ళు ఉన్నారు, పెద్దలు కాపరిని శాసించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా బోధలు కూడా చేయాలి. తిమోతికి రాస్తూ పౌలుగా వాళ్ళ అనుకూలమైన బోధకులు వారు సమకూర్చుకున్నారు అంటాడు. భయంకరమైన మాటలు రాశాడు తిమోతికి రాస్తూ. వాళ్ళు కడుపుకే వాళ్ళు దాసులు అంటాడు, కడుపుకే దాసులు. ఇంకేమన్నాడండి, అంచె దేనములలో అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు దెయ్యములు బోధిందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అయిపోతారు. అంటే దెయ్యాలు కూడా ప్రసంగాలు చేస్తాయి. దెయ్యాలు పెట్టి పాస్టర్ ప్రసంగం చేస్తాడు, ఎవరు చేస్తారు? దెయ్యాలే చేస్తాయి. అర్థమవుతుంది. కనుక షుడ్ బి వెరీ కేర్ఫుల్ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు. రెండో భాగంలో చెప్తున్నాడండి, సజీవమైన రాళ్ల మందిరం అంటాడు. సజీవమైన రాళ్ల మందిరము. 1 పేతురు 2:5. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. పేతురు గారు రాస్తూ మరొక భాగం ఏమంటాడంటే, మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. మీరు రాజులైన యాజకులు అంటాడు. మీరందరూ యాజకులే, మీరందరూ అభిషేకింపబడిన వాడు అంటారు. నేను కూడా చెప్తాను కదా చర్చ్లో, మీరు అందరూ సువార్థికులే. ఎవరో పలానా సువార్థికులే, అందరూ సువార్థికులే. దేశప్రభు దేవుడు అని చెప్పడానికి నువ్వు సువార్థికురాలు అయ్యింది అవసరం లేదు. కనుక రాజులైన యాజక సమూహం అంటే మళ్ళీ చదువు తల్లి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము. ఎవరికి అనుకూలంగా ఉండాలంటే మనుషులకు అనుకూలంగా కాదు, దేవుడికి అనుకూలంగా ఉండాలి. ఇవాళ చాలామంది బోధలు మీరు ఆలోచించండి, మనుషులకు అనుకూలమైన బోధలు చేస్తారు. అదే తిమోతికి రాస్తే పౌలు గారు వారు అనుకూలమైన బోధకులు తెచ్చుకుంటారు అంటున్నాడు. ఆ పాస్టర్ ప్రసంగం చేసేటప్పుడు ఎదురున్న చూసి ప్రసంగం చేయాలా, గద్దించడానికి వీల్లేదు. ఆ పాస్టర్ బుద్ధి చెప్పడానికి వీల్లేదు. ఇలా ప్రసంగం చేసి లేడు అనుకుంటారని ఆలోచించేసి ప్రసంగం చేయాలి. మనుషులు చూసి మొక్కలు చూసి ప్రసంగం చేయాలి. అందుకేమంటున్నాడమ్మ ఇక్కడ, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలం, దేవుడికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించు. దేవునికి అనుకూలమైన బలులు, దేవునికి అనుకూలమైన ప్రసంగం మీరు చేయాలి. అంటే నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా వాక్యం అలాగే చెప్పుకొని పోతాను. వాళ్ళ గురించి నేను ఆలోచించేయను. వాళ్ళని పిలిచారు, గౌరవించాలి, అనుకూలమైన మాటలు నేను చెప్పను. దేవుడు ఏది చెప్పంటే అదే చెప్తాను. అండ్ మొన్నటి దినాన్ని కనబడ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. నేను చాలా పెద్ద మెసేజ్ సిద్ధపడి వెళ్ళాను. ఆ మెసేజ్ ఇలా తీసి దేవుడు చెప్తున్నాడు, ఇదేం చెప్పమని చెప్తున్నాడు దేవుడు. ఏంటి ప్రభావ మరి సిద్ధపడి వచ్చిన ప్రభావ
దేవుడు రెండు విషయాలు చెప్తా. ఒకటి ఏంటంటే మారు మనసు గురించి చెప్తావు, సిద్ధపాటు ఎలాగ ఉండాలో చెప్తా అని చెప్పాడు. అప్పుడు నేను దాని మీదే మాట్లాడాను. మారు మనసు ఉండాలి. ఇక్కడ చాలామంది దేవుడు నాతో చెప్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చెప్పమంటున్నాడు ఈ మాట. మీకు ఇక్కడ మారు మనసు లేని పాస్టర్స్ ఉన్నారు, ఇక్కడ దేవుడు చెప్పమంటున్నాడు అంటే ఆ పాస్ సాక్ష్యం చెప్పడం లేదండి. నాకు మారు మనసు లేకుండా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాడు. అంటే దైవ సేవకుడు అనేవాడు ఏంటంటే దేవుడి దగ్గర నుంచి వాక్యం తీసుకొని ప్రజలకు వడ్డించాలి తప్ప ప్రజలు సంతోషపెట్టే మాటలు చెప్పడం కాదు. ఈ మాట చెప్తే వీళ్ళు ఏమైనా బాధపడతారా, ఈ మాట చెప్తే గుడికి రావడం మానేస్తారా వీళ్ళు అంటే అటు ప్రసంగాలు చేయడం కూడా అనవసరం. యేసుప్రభు గారి బోధలు ఎవడైనా చేస్తాడని విన్నారా? ఆయన చేసిన బోధలు ఎవడైనా ఎక్కడ విన్నారు మీరు? సర్పసంతానం అని చెప్పిన ఎవడని విన్నారా? పాస్టర్ని ఎవరైనా చూసారా? సన్నపు కొట్టిన సమాధుల్లారు అని చెప్పిన పాస్టర్ని ఎవరైనా చూసారా మీరు? యేసుప్రభు గారు ఆల్రెడీ బోధలు చేశారండి. అంటే ఆ వేళ యేసుప్రభు గారి మీద ముఖం మీద ఉమ్ములేసి ఆయన ముఖం మీద మూసుకేసి పిడిగుద్దులు గుద్దేవాళ్ళు ఏమంటున్నారు తెలుసు? నేను బైబిల్లో రాయబడలేదు ఇవన్నీ. వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని సర్పసంతానం అంటావా అని గుద్దుతున్నారు, మమ్మల్ని సున్నపు కొట్టిన సమాధులు అంటున్నారా అని గుద్దుతున్నారు. అంటే ఇవాళ ప్రజలకు ఏంటి కావాలంటే వాళ్ళు అనుకూలమైన బోధ కావాలి, అనుకూలమైన మాటలు కావాలి. అంటే నేను ఎవరికైనా సరేనండి, నేను ఎవరితో అడుగుతాను వాళ్ళని. అంటే ప్రజలందరూ కూడా నేర్చుకోవాలి ఏంటంటే యూ మస్ట్ ఇన్వైట్ ద హెల్దీ క్రిటిసిజం. నిన్ను గౌరవప్రదమైన విమర్శ చేసే వాళ్ళు నువ్వు ఆహ్వానించాలి, అడగాలి. నాలో తప్పు ఉందా, నేనేం తప్పు మాట్లాడుతున్నానా, నా ప్రవర్తన తప్పుగా ఉందని అడగాలి. కానీ నేను నా మట్టుకు నేను రైట్ అనుకుంటే రైట్ అయిపోను, నీ మట్టుకు నువ్వు రైట్ అనుకుంటే రైట్ అయిపోవు. భార్యని అడగాల, పిల్లల్ని అడగాల, పిల్లలు కూడా వాళ్ళు ఏం బాధపడుతున్నారా మన వాళ్ళు అడగాలి. పిల్లలతో మాట్లాడాలి, కూర్చొని మాట్లాడాలి. ఏంటి దైవ సేవకులు ఇవాళ చాలామంది ఇవాళ ప్రపంచంలో సేవకులు చెప్తున్నారు, చాలామంది పాస్టర్స్కి పిల్లలతో మాట్లాడడానికి టైం లేదండి. మద్రాసు నగరంలో పెద్ద సేవకుడు, పెద్ద సంస్థ నాయకుడు, విశాఖపట్నం నుంచి పెద్ద అమ్మగారు వాళ్ళ గృహం దర్శించడానికి వెళ్తే వాళ్ళు ఆయన లేడట, స్పీకర్ లేడు, ఎక్కడ మీటింగ్కి వెళ్ళిపోయాడట. ఆ కుమార్తె యవనస్తురాలు ఉందట ఇంట్లో. ఈవిని చూడగానే ఆంటీ అని గట్టిగా పట్టుకొని ఏడుస్తుందట. ఎందుకు ఎడుతున్నామని, ఏమైందని ఆడి కంగారు పడిపోయింది. ఆంటీ మా డాడీ ప్రజలందరికీ టైం ఇస్తాడు, మీటింగ్లకి వెళ్తాడు, అందరితో మాట్లాడతాడు, కూతురుతో నాతో మాట్లాడడానికి టైం లేదంటాడు. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాను, తండ్రులైన వారు, భర్తలైన వారు భార్యకి టైం ఇవ్వాలి, కంపల్సరీ మాట్లాడాలి మీరు భార్యతో. తల్లిదండ్రులైన వారు పిల్లలకి టైం ఇవ్వాలి. యు ఆర్ నాట్ బిజీ. ఏంటి చాలామంది పిల్లలు లెక్క చేయకుండా ఊర్ల మీద పోతుంటారు, దానివల్ల ఏంటి పిల్లలు పాడైపోతారు. వాళ్ళు పిల్లలతో మాట్లాడాలి, భార్యతో మాట్లాడాలి, భర్తతో మాట్లాడాలి. యూ హ్యావ్ టు షేర్ ఈచ్ అదర్. కమ్యూనికేషన్ అనేది ఏంటంటే బ్రిడ్జ్ లాంటిది అనమాట. ఒక వంతెన ఈ చివరి నుంచి ఆ చివరికి ఎలా కలుపుతుందో కమ్యూనికేషన్ కూడా మనుషులు కలుపుతుంది. ఒక మనిషి మాట్లాడితేనే అందులో ఏముందో మీకు అర్థమవుతుంది. నీకు బాధ ఉంటే బాధ చెప్పుకోవాలి. యూ షుడ్ టాక్ టు ద పీపుల్, మాట్లాడాలి. అదే చెప్తున్నాడు. చదువు, మళ్ళీ చదువు. అది ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం అంటే పరిశుద్ధ యాజక జనముగా ఉండడం, పరిశుద్ధ యాజకులు. మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి. ఏ రాళ్ళండి? సజీవమైన రాళ్ళు, లివింగ్ స్టోన్స్. డేవిడ్ లివింగ్స్టన్ గొప్ప సేవకుడు, ఒక ఖండాన్ని ప్రభు కొరకు సంపాదించాడు. ఆఫ్రికా ఖండాన్నే ప్రభు కొరకు సంపాదించాడు. ఆయన మొదట ఆఫ్రికా ఖండం వెళ్ళినప్పుడు ఆవేళ ఆఫ్రికా పరిస్థితి ఏంటంటే మ్యాన్ ఈటర్స్, మనుషులు తినేస్తారు, మనిషిని ఏదో బలిచ్చినట్టుగా తినేసేవారు. ఈయన అంగీకరించలేదు. వాళ్ళు చాలా కాలం లివింగ్స్టన్ గారిని అంగీకరించలేదు. ఇలాంతా ఎక్కువ మెడికల్ మిషన్స్ చేసేవారు అనమాట. ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన బోధ కూడా ఏంటది, ఈయన దగ్గరికి ఎవరు రావట్లేదు. ఒక చిన్న పాక దారిలో ఒక కుక్క దెబ్బతైలు ఉందటండి కుక్క. అప్పుడు ఆయన ఏంచి ఆ కుక్క దగ్గరికి వెళ్ళి దానికి అంత శుభ్రం చేసి దానికి కట్టుకట్టాడు. కట్టి ఆయన దగ్గర ఉన్న ఏవో రొట్టె మొక్క ఏదో పెట్టాడు. ఆ మరుసటి రోజు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే పైన శబ్దాలు వినిపిస్తున్నాడు, బోల్ శబ్దాలు వినిపిస్తున్నాడు. ఓరు బాబోయ్ ఏంటి, ఏం జంతువులు వచ్చాయి ఏంటని ఆయన ఇలాగ తలుపు దగ్గరికి వచ్చి చూస్తే ఆ మధ్యలోనేమో వచ్చి కట్టబడిన కుక్క ఉందట. ఆ చుట్టూనేమో వచ్చి 20-30 కుక్కలు ఉండేవి. ఈ కుక్కల్లో ఆ 20 కుక్కలు తీసుకొచ్చిందట. చూడు నాకు సేవ చేసాడు, కట్టాడు. ఆ కుక్కల వల్ల ప్రజలు కూడా ఈయన దగ్గరకు రావడం మొదలుపెట్టారు. వాళ్ళకి కూడా ఆయన మెడికల్ హెల్ప్ చేసి అలాగా ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే మొట్టమొదటికి ఈయన అంగీకరించలేదు వాళ్ళు. తర్వాత ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆయన విడిచిపెట్టని స్థాయికి వెళ్ళిపోయారు. ఏ స్థితికి వెళ్ళారంటేనండి, ఆయన చనిపోతే ఇంగ్లాండ్ దేశానికి చెప్పారు ఈయన శవం ఇక్కడే సమాధి చేయాలని. ఈయన ఆఫ్రికన్ ప్రభుకి నడిపించాడు, ఇక్కడే ఆయన సమాధి చేయాలి.
చక్రవర్తి దానికి ఒప్పుకోడు. కంపల్సరీగా బాడీని ఇంగ్లాండ్ తీసుకురావాలి, రాజులు సమాధులు కట్టేటాలంటే. అటు చాలా నెగోషియేషన్ చేస్తారు, చాలా గొడవ అవుతుంది. గొడవ అయితే అప్పుడు వాళ్ళకి నిర్ణయానికి వస్తారు ఏంటంటే, ఈయన ఆఫ్రికా ఖండాన్ని ప్రభు దగ్గర నడిపించాడు కాబట్టి ఆయన హృదయాన్ని ఆఫ్రికా ఖండంలో సమాధి చేయాలి, దేహాన్ని తీసుకెళ్ళి మీరు ఇంగ్లాండ్లో చేసుకు. 2 సమాధులు కలిగిన దైవసేవకుడు డేవిడ్ లివింగ్స్టన్. ఆఫ్రికా వెళ్తే ఆయన సమాధి ఉంటుంది, అక్కడ ఇంగ్లాండ్లో ఆయన సమాధి ఉంటుంది. అయితే ఇంగ్లాండ్ దేశంలో మా వాళ్ళంతా సెలవు ప్రకటించారు, అందరూ ఏడుపులు, బాధ, దుఃఖం, అందరూ కూడా మహానుభావుడు చనిపోయాడని. ఆ దొరగారండి, ఆయన తెల్ల దొరగారు ఆఫ్రికా ఖండంలో చనిపోయేసరికి నల్లగా అయిపోయాడు అనమాట. అంటే ఎండలకి సరైన తిండి లేక. ఆ పుస్తకం నేను రాశానండి, పైనర్ మిస్టేక్స్ రాసినప్పుడు అన్నీ ఏడుస్తూ ఏడుస్తూ రాసిపడినాను కథలన్నీ కూడా. ఆయన ఆఖరి స్థితిలోనండి, ఆయన తినడానికి కూడా తిండి లేదటండి. ఆ మొక్కలు వేళ్ళు, ఆ దుంపలు అవి తిని ఆ పళ్ళు అన్నీ ఊడిపోయి భయంకరంగా. ఒకరోజు అలా ప్రార్థన చేసుకొని ఉదయం పైకి రావట్లేదట. ఏంటి డేవిడ్ లివింగ్స్టన్ పైకి రాలేదని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆ తలుపు పాక అనమాట, ఆ తలుపు ఇలా తీస్తే ఆయన మోకరించి ఉన్నాడటండి. ప్రార్థన చేసుకుంటున్నారేమో అని కానీ చూస్తే ఆయన మోకరిస్తేనే చనిపోయాడటండి. ఈ డైడ్ లైక్ దట్. ఆఫ్రికా ఖండం గురించి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ యొక్క రాజుల సమాధుల్లో ఇంగ్లాండ్ దేశంలో సమాధి చేసేటప్పుడు ఆ ప్రజలు అడుగుతారు, చక్రవర్తి గారు డేవిడ్ లివింగ్స్టన్ గురించి మీరు 2 మాటలు చెప్పండి అంటాడు. అప్పుడు ఆయన ఈ మాట చెప్తాడు, డేవిడ్ లివింగ్స్టన్ ఈజ్ ద లివింగ్ స్టోన్ అంటాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఈజ్ ద లివింగ్ స్టోన్ అంటే సజీవమైన రాయి. ఆయన గురించి నేను రాసేటప్పుడు ఏడుస్తూ అంటే ఆయన ప్రభావం అలా పనిచేస్తుంటుంది మన మీద. ఎంత గొప్ప సేవకులండి వాళ్ళు, అన్నీ వదులుకొని ప్రభు కొరకు జీవించారండి. తోమా అన్నీ వదులుకొని, ఆధిక్యతలు వదులుకొని ఆ సెయింట్ థామస్ మౌంట్లో బల్లింతో చంపబడ్డాడండి. మహానుభావులు అందరూ కూడా ప్రభు కొరకు హతసాక్షులుగా చనిపోయారండి. వాళ్ళకి మెగా చర్చిలు లేవు, కార్లు లేవు, ఏసీ ఇల్లు లేవు, ఏవి ఆధిక్యతలు ఏమి లేవు వాళ్ళకి. దే లివ్డ్ ఫర్ గాడ్. మహానుభావులు వాళ్ళందరూ కూడా ఏమంటున్నాడండి, సజీవమైన రాళ్ల వల్లే కట్టబడాలి. నా ఆశ అదేనండి, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రీతిగా ఉండాలనేది నా ఆశ. ప్రతి ఒక్కరూ ఒక సువార్థికులుగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఒక యేసుని ప్రకటించేవారిగా ఉండాలి, సజీవమైన రాళ్ళుగా ఉండాలి. అండి చర్చ్ డజంట్ నీడ్ స్పెక్టేటర్స్ అండి. సంఘానికి ప్రేక్షకులు అవసరం లేదు. సంఘానికి ఏమిటి కావాలంటే పాల్గొనేవాడు కావాలి. సంఘానికి అండి క్రికెట్ మ్యాచ్ అవుతుంటుంది, 11 మంది ఆడుతుంటారు, ఎంతమంది చూస్తుంటారండి? 1000 మంది చూస్తుంటారు. వాళ్ళు అవసరం లేదంటాడు. సంఘానికి ప్రేక్షకులు అవసరం లేదు, సంఘానికి పాల్గొనేవాళ్ళు కావాలి, ప్రభు కొరకు జీవించేవాళ్ళు కావాలి, ప్రభువుని ప్రకటించేవారు కావాలి. అండ్ ఆది సంఘం గురించి ఒకసారి ఆలోచించండి, ఎన్ని కష్టాలు పడ్డదండి ఆది సంఘం, ఎన్ని బాధలు పడ్డది. ఇవాళ మనం ఏమనుకుంటున్నామండి, ఇవాళ భారతదేశంలో చాలా శ్రమలు వచ్చేసాయి, చంపేస్తున్నాయి. ఆది సంఘం ఇంకా భయంకరం అండి. ఆది సంఘం రోజుకు ఒక్కొక్క రీతిగా చంపేవాడు. నీరోవాడు మనుషులు తగలబెట్టేసేవాడు, మరుగుతున్న నూనెలో వేసేసేవాడు, మనుషుల్ని ఎరైనాలు వదిలి సింహాలు వదిలేసేవారు. ఆ సింహాలు పీక్కొని తిని బతికుతున్న మనిషిని పీక్కొని తినిస్తుండేవాడిని. నీరు అనేవాడు అతి భయంకరుడు. ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారండి, ఆది సంఘంలో మహాశ్రమలు అంటే ఇవే అనుకున్నారు, ఇవే మహాశ్రమలు అనుకున్నారండి వాళ్ళు. కనుక అటువంటి శ్రమల్లో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. సజీవమైన రాళ్ళు అంటే అంత ఈజీ అనుకున్నారండి. అండ్ విక్టర్ ప్రభాకర్ అనేవాడు ఒక రోజులో తయారు చేయబడలేదు, 24 గంటలు తయారు చేయబడలేదు విక్టర్ ప్రభాకర్. ఎన్ని కష్టాలు, బాధలు, నిందలు, గాయాలు, అవన్నిటిలోంచి నేను సజీవమైన రాయిగా నిలబడి. మీరు సజీవమైన రాళ్ళగా ఉండాలి. అండ్ ఇవాళ మన సంఘం ప్రపంచంలో, మన సంఘం పేరు ఉన్నదండి ప్రపంచంలో. అండ్ రేపు వచ్చే సంవత్సరం 2020లో ఢిల్లీలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేస్తాం. దాని తర్వాత అండి భారతదేశం అంతా విక్టర్స్ మినిస్ట్రీ పేరు మారుమోగుతుందండి. భారతదేశం అంతా సామ్యూల్ బెన్ విక్టర్ ప్రభాకర్ పేరు మారుమోగుతాం. అప్పుడు ఏమవుతామండి, మేము సజీవమైన రాళ్ళం అవుతాం. ఘనతగా మన ఘనత కాదు ఇక్కడ. మీరందరూ ఒక సజీవమైన రాయిగా ఉండాలండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా సంఘము నా కాపరి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సజీవమైన రాళ్ళగా ఉండాలి. ఏంటి ఈ రాయి ఎక్కడెక్కడ కనిపించి మధ్యాహ్నం ఇంకో దగ్గర కనిపించి సాయంత్రం ఇంకో దగ్గర కనిపిస్తే మీరు సజీవమైన రాళ్ళు ఈ సంఘానికి? సజీవమైన రాళ్ళు కాదంటే మోబుల్ స్టోన్స్ అనమాట. మీరు కదిలే రాళ్ళు అనమాట. ఎక్కడెక్కడ కనిపిస్తారో అక్కడ కనిపిస్తారో, ఆ గుళ్ళో కనిపిస్తారు, ఈ గుళ్ళో సజీవమైన రాళ్ళు కదా అవి.
సజీవమైన రాళ్ళు అంటే యూ షుడ్ స్టిక్ టు వన్ చర్చ్, యూ స్టిక్ టు వన్ పాస్టర్. ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి. అంటే ఇల్లు కట్టిన తర్వాత ఇప్పుడంటే రాతి కట్టడం లేవు, పాత రోజుల్లో రాతి కట్టడం ఉన్నాయి. ఒక రాయి నేను ఉండడానికి స్పైకి వచ్చిస్తే ఏంటవుతుంది ఇల్లు, కూలిపోద్ది ఇల్లు. సో కనుక సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి. సజీవమైన రాళ్ళు దేని గురించి అంటే ఆత్మ సంబంధం, శరీర సంబంధమైన మందిరిక. అండి అమెరికా దేశంలో కులాలు అనేవి లేవు. అక్కడ ఎవడైనా వెళ్ళి మీరు ఏ క్యాస్ట్ అంటే ఆడు ముందు క్యాస్ట్ అంటే ఏంటి చెప్పమంటాడు, ఆడు క్యాస్ట్ అంటే తెలియదు. కానీ అక్కడ రేస్ ఫీలింగ్ ఉన్నది. ఏంటంటే తెల్లోడు నల్లోడు అనేది ఉంది. తెల్లల గుడికి నల్లోడు వెళ్ళరు, నల్లడి గుడికి తెల్లోడు వెళ్ళరు. కొన్ని ప్రదేశాల్లో ఆలీలు వెళ్తుంటారు, కానీ మ్యాక్సిమం నల్లోళ్ళని నల్లోళ్ళ చర్చ్, తెల్లోళ్ళని తెల్లోళ్ళ చర్చ్. ఒక తెల్లోళ్ళ చర్చ్లో చక్కని పాటలు పాడుతున్నాడు, మంచి పాటలు వినిపిస్తున్నాయట. ఆ ఎదురుగా ఆ కుర్రోడు చిన్న పిల్లాడు, నల్లోడు పిల్లాడు, చిన్న పిల్లాడు అలా వెళ్తుంటే ఆ పాటలు విని, ఓహో మా ఇంట్లో ఈ పాటలు పాడుకుంటాం అనేసి ఆ లోపలికి గుడికి వెళ్ళని చెప్తే సెక్యూరిటీ లోపలికి వెళ్ళట్లేదు. అంటే నల్లోళ్ళని అక్కడ ఎలువ చేయరనమాట. అప్పుడు ఇటు ఆ గోడ పక్కన నిలబడి అలాగా ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే ఆ ముసలాయన వచ్చాడట. ఎందుకురా ఏడుస్తున్నాడు? చూడుతాత వాళ్ళు పాడుతున్న పాటలన్నీ నాకు వచ్చినవే, నేను లోపలికి వెళ్తానంటే నేను రానియట్లేదు అని. ఆడ ముసలాయన అన్నాడట, వాళ్ళు పాడుతున్న పాటలన్నీ నా గురించే పాడుతున్నారు, నన్నే రానియలేదు, వాళ్ళు నిన్నే రాణిస్తారు అన్నాడట. ఎవరండి ఆ ముసలాయన? దేవుడు యేసుప్రభు, ఆయనే రానియలేదు. ఏంటి అలాంటి సంఘాలు ఇవాళ చాలా ఉంటాయండి. ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో ఇలాంటి సంఘాలు. దేవుడు ఉన్నాడు ఆ సంఘంలో. ఏదో ఒక కులారాధనగా, లేకపోతే ఒక కమ్యూనిటీ ఆరాధనగా, ఒక కుటుంబ సంఘంగా రన్ చేస్తుంటే అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని కార్యాలు ఉండవు అక్కడ. దాని గురించే చెప్తున్నాడు. ఏమిటంటున్నాడండి? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఆత్మలో ఏముంటుందండి? ఐక్యత ఉంటుంది, ఏకత్వం ఉంటుంది ఆత్మలో. సంఘానికి కావాల్సింది ఏంటంటే ఏకత్వం కావాలి. ఆది సంఘం అంటే ఎలా జీవించిందంటే వాళ్ళు ప్రతిరోజు కూడుకుంటున్నారు, ప్రతిరోజు ప్రభు బలం తీసుకుంటున్నారు, ఇంటింటా కూడుకుంటున్నారు. అంటే ఏటి ఉండదండి వాళ్ళు? ఏకత్వం అనేది ఉంది. సంఘానికి ఏకత్వం అనేది చాలా అవసరం. కానీ ఈవేళ సంఘాల పరిస్థితి అలాగే లేవు. ఎందుకంటే కుక్క గుడుగుల్లో సంఘాలు వచ్చి ఈ సంఘంకి వెళ్తే ఆ సంఘంకి వెళ్దాం, ఆ సంఘం ఈ సంఘంకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఒక సిస్టమ్ కూడా ఉండదు, ఆపరేషన్ ఉండదు. వీటి గురించి ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారండి. మత్తయి సువార్త 7 అక్రమం చేయవర్లారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్, క్రమం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంటికి ఎంతమంది ఫాదర్స్ ఉంటారండి? తండ్రులు ఎంతమంది ఉంటారు ఇంటికి? ఒకడే ఉంటాడు తండ్రి, తల్లి ఒకతే ఉంటుంది. అలాగే సంఘానికి కాపరులు ఎంతమంది? ఒకటే ఉంటాడు కాపరి. కనుక తండ్రిని గౌరవించిన వాడు కుటుంబాన్ని గౌరవించలేడు, కాపరిని గౌరవించిన వాడు సంఘాన్ని గౌరవించలేడు. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలి. ఆత్మ సంబంధం అంటే ఆత్మ నియమం ద్వారా సాగిపోవాలి. ఎన్ని పాటలు అంటే ఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభు అంటాడు. ఇంకేం మాట ఏం చేస్తారు? ఆత్మని మీరు ఆర్పకండి అంటాడు. ఆత్మ ఆరిపోతే నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తావు నీకు తెలియదు. నీకు ఇంకా నువ్వు బ్లైండ్ అయిపోతావు అంతే. నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు. నువ్వు చేస్తున్న చెడ్డ అంతా నీకు మంచిగానే అనిపిస్తుంది. మనం నడిపించేది పరిశుద్ధాత్మ, మన పాపాలు ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ. నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తాను చెప్పేది పరిశుద్ధాత్మ. ఇంకా ఆత్మ లేకపోతే నువ్వేం తెలుసుకుంటావు నీ తప్పు నువ్వు. కనుక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. మూడోది ఏంటంటేనండి పరిశుద్ధ దేవుని మందిరము. 1 కొరింథీ 3:17 పరిశుద్ధ దేవుని మందిరము. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుడు వాడిని పాడు చేసేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆలయము అంటే ఇక్కడ 3 స్టెప్పులు చెప్తున్నాడు. మళ్ళీ చదువుతాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ సంబడి టు స్పాయిల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? దేవుని ఆలయం పాడు చేయగలడు ఎవడైనా? మళ్ళీ అది మాట ఎందుకు రాశాడు? పాడు చేస్తున్నారా లేదా? పాడు చేస్తున్నారు. యేసు ప్రభు గారి రోజుల్లోనే ఆలయాన్ని వ్యాపార గృహంగా చేసి పడేశారు. ఇవాళ ఏంటంటేనండి దేవుని ఆలయం పాడు చేయండి. నా లైఫ్లో నేను చూసి నా తల్లి సంఘంలోనండి ఆ సంఘంలోని కీడు చేసిన వాళ్ళు, సంఘంలో తిరుగుబాటు చేసిన వాళ్ళు కుటుంబాలు నాశనం అయిపోయింది. నేను చూశాను అలాంటి వాళ్ళు. ఒకే స్కూటర్ మీద తండ్రి చేసిపోయాడు, అదే స్కూటర్ మీద వాళ్ళు పెద్ద కొడుకు చేసిపోయాడు, అదే స్కూటర్ మీద చిన్న కొడుకు చేసిపోయాడు. ఇలాగ టకమని చచ్చిపోయారు అంతే. కారణం ఏంటంటే దేవుని ఆలయంలో తిరుగుబాటు చేయడం. మైక్ ఇంటూ ప్రపంచంలో చెప్తున్నానండి, నీకు చర్చ్ నచ్చలేదు అనుకోండి, గెట్ అవుట్ ఫ్రమ్ దట్ చర్చ్.
నీకు చర్చి నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో, కానీ అక్కడ ఉండి సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేయకండి. కారణం ఏంటంటే పాస్ట్ నేను చేయకపోవచ్చు, ఆ పాస్ట్ నేను పట్టించుకోవచ్చు. దేవుడు ఏమంటున్నాడు చదువుమనేది, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. నేను ఎవడు పాడు చే దేవుడు పాడు చేస్తాడు, మనిషి కాదు అండి. మనిషి కోపం వస్తే టేబుల్ మీద తోసేస్తాడు కిందకి, దేవుడు కోపం వస్తే ఎల్ఐసి బిల్డింగ్ మీద తోసేస్తాడు కిందకి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆలయం అనేది మనది కాదండి. అండ్ ఎప్పుడైనా సరే నేను ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన ఇదే చెప్తాను, దేవుని ఆలయం ఇష్టం ఉంటే అక్కడ ఉండాలి, కష్టమైతే వెళ్ళిపోవాలి తప్ప అల్లరి అనేది అక్కడ చేయడానికి వీళ్ళు దేవుడు సహించినది. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, సంఘం అనేది దేవుని యొక్క దేహం, అది ఎక్లీషియా అంటాడు దాన్ని, ఎక్లీషియా. కనుక ఏంటంటే షుడ్ బి వెరీ కేర్ఫుల్. తర్వాత రెండో భాగంలో ఏం చెప్తున్నాడమ్మా, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. ఆ ఆలయం ఏంటంటే పరిశుద్ధమైనది, వ్యాపారం కాదు అక్కడ. ఇట్స్ నాట్ ఎ బిజినెస్ సెంటర్, చర్చ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ సెంటర్. చెప్పాను కదండి, మీరు అలాంటి చర్చిలు చూసారో లేదో, నేను చూసాను అలాంటి చర్చిలు. కమ్మోల్ చర్చ్, మాలోల్ చర్చ్, మేతకోల్ చర్చ్, అంటే కులాలను బట్టి కూడా సంఘాలు. చెప్పాను కదా, నిడదవోలని ప్రదేశంలో నాకు ఆ పాస్టర్ గారు పిలిచాడు వాక్యం చెప్పడం. 3 రోజులు మీటింగ్ అయిన తర్వాత, సార్ ఇక్కడ గమనించారా మీరు అండి, ఏంటి సార్ గమనించారంటే, ఇది కమ్మోళ్ళండి, మాలమాతికలు ఇక్కడ ఎంటర్ ఉంటుందని చెప్తున్నాడు. అయ్యో బాబోయ్, ఎలాగైతే నేను ఇక్కడ రాకపోదని అనుకున్నాను మనసులో. అండ్ దేవుని ఆలయంలో కులాలు ఏంటండి, ఆలోచించేయండి. కులాలన్నీ ప్రపంచంలోనే లేవు, కుల వ్యవస్థ అనేది లేదు. కానీ ఏంటంటే భారతదేశంలో ఈ జాడ్యం ఎందుకంటేనండి, అగ్రకులస్తులు వాళ్ళు తక్కువ మంది. భారతదేశంలో అగ్రకులస్తులు 3%. 97 మందిని పరిపాలిస్తున్నారు వాళ్ళు. ఎంత విచారం అండి భారతదేశం. ఆ స్టాటిస్టిక్స్ ఎవడు తీయడు. భారతదేశంలో ఏంటంటే ఈ ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారంటారు, కానీ ఈ 3% వాళ్ళే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందులోనే ఉంటారు. 100కి 3 ఉన్నారు కదండి, ఆ 3 గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళే, రాజకీయ నాయకులు వాళ్ళే, అందరూ వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు రూల్ చేస్తున్న వాళ్ళకి ఒక సిస్టమ్ పెట్టేశారనమాట. ఆ సిస్టమ్ పెట్టి వీడు ఎక్కడే ఉండాలి, దళితుడు అనేవాడు ఎక్కడే ఉండాలి, దరిద్రుడు అనేవాడు ఎక్కడే ఉండాలి. ఇవాళ మీరు చాలామంది నాకు ఎంవైలు దొరకలేదు అనుకుంటారు. ఎంవైలు కథ మీకు తెలుసో తెలియదు, న్యూ వరల్డ్ ఆర్డర్లో వస్తుంది ఎంవైలు అన్నీ కూడా. అది న్యూ వరల్డ్ ఆర్డర్ సిస్టమ్. న్యూ వరల్డ్ ఆర్డర్ ఏంటంటే పేదవాడిగానే ఉండాలి, ధనికుడిగా ఉండాలి. మిడిల్ క్లాస్ ఇంకొంటుంది. వచ్చే రోజుల్లో మధ్య క్లాస్ వాళ్ళు ఎవరు ఉంటారు, ఇంకా ఉంటే పేదవాడిగా ఉండాలి లేదా ధనికుడిగా ఉండాలి. దానికి ఏమైనా బైబిల్లో రాయబడ్డది, పేదవాడు మరీ పేదవాడు అయిపోతాడట, ధనికుడు ఇంకా ధనికుడు అయిపోతాడట. ఈ 80 కాలనీస్ ఇవన్నీ ఏంటంటే మనుషుల్ని డివైడ్ చేసిడు అనమాట. మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళారని ముందు ప్రశ్న ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. ఆ ఏరియాని బట్టి మీకు మర్యాద ఇస్తాడు. కొన్ని ఏరియాల్లో ఉన్న వాళ్ళకి బ్యాంక్ లోన్లు కూడా ఇవ్వదానికి, ఆ ఏరియాని బట్టి నిన్ను వాళ్ళు డిసైడ్ చేస్తారు. షుడ్ వెరీ కేర్ఫుల్. న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు. నేటమా చదువుదామా, దేవుని ఆలయము పరిశుద్ధమై అది పరిశుద్ధమైనది. గాడ్స్ టెంపుల్ ఈజ్ హోల్. కారణం ఏంటంటే అక్కడ ఎవరు ఉంటారండి, దేవుడు జీవిస్తాడు. అండ్ ఇవాళ మనకి భయం భక్తి లేక ఇవాళ పాస్టర్స్ అడిగి బాన్సర్స్ కావాలి, ఆడికి 3 లక్షల కోట్ కావాలి, ఆడి అడావిడీలు అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. పాత రోజులు జరిగే పని లేదు. పాత రోజుల్లో ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి అపవిత్రంగా వెళ్తే అక్కడ పడి చచ్చిపోవడమే, అంతే. ప్రధాని చచ్చిపోవడమే. ఆడికి 1 గంట కట్టివారు అనమాట. ఆ గంట మోగపోతే డంగ్ మండి ఇటు చచ్చిపోయాడు లేక పక్క నుంచి తాడు పట్టుకొని లాగాలి. మళ్ళీ వాళ్ళు ఎవడు వెళ్ళడానికి కూడా వీల్లేదు. అంటే దేవుని ఉగ్రత అలాగ వచ్చేది మనుషుల మీదకి. కృపకాలం రాగానే ప్రతి వాడికి భయం పోయిందండి. కృపకాలంలో ఎవడికి భయం లేదు. ఏమన్నాడు మళ్ళీ చదువు, అది దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తున్నట్టు లాస్ట్లో, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం అంటే నేను కాదు, ఎరుసలేం దేవాలయం. దేవుని ఆలయం అంటే అలా చర్చ్ అని మనం అనుకుంటామని, ఒరే నువ్వే దేవుని ఆలయం అన్నాడు. అంటే ఏంటండి, నీ ఆలయాన్ని నువ్వు కాపాడుకోవాలా వద్దా? నీ ఆలయాన్ని ఇష్టానుసారం పాడు చేసేస్తామండి. అండి మన సంఖ్యాకాండంలో 25వ వచనంలో చూస్తే అక్కడ మోయాబు స్త్రీలతోటి వాళ్ళు వ్యభిచారం చేయడం వల్ల దేవుడు వాడికి ఏం చెప్తాడంటే, ఇశ్రాయేలు పద్ధతికి వీళ్ళందరినీ ఉరిదీసిమని చెప్తాడండి. ఉరిదీసిమంటాడు. ఈ గోలు ఇలా సాగుతుంటే ఆ ఫినేహస్ అక్కడ వ్యభిచారం చేసే వాళ్ళు ఏం చేస్తాడు, బల్లింతో వెళ్ళి ఫినేహస్ని పొడి చేస్తాడండి. అని చాలామందికి ఏంటంటే అండి, దేవుడు మొదటగాను గొర్రెగాను అని అనుకుంటారు. అది కాదండి. కొదమాసింహపరీతి, దేవుడు దహించు అగ్ని. నోహా దినాల్లోనే దేంతో దేవుడు నాశనం చేసిన ప్రజల్ని జలప్రలయంతో చేశాడు.
వాళ్ళు తప్పించుకున్నది ఎవరండి? జలప్రలయం నుంచి చేపలు, ఫిష్. వాళ్ళకి ఆనందం, మీద నుంచి వాటర్ వస్తుంది, కింద నుంచి వాటర్ వస్తుంది. అయ్యే బతుకుని అందరూ చచ్చిపోయారు. కానీ ఈ అంత్య దినాల్లో ఎలా చేస్తున్నాడు దేవుడు? అగ్నితో నాశనం చేయబోతున్నాడు. ఎవడు ఎస్కేప్ అవ్వలేడండి. అగ్నితో నాశనం చేయడు, ఎవడు పారిపోలేడు. ఏమండి ఈ అశాశ్వతమైన లోకంలో మేడలు కావాలి, మిదులు కావాలి, ఎన్ని ఆలోచన చేస్తున్నాం అండి. ఇవేవి నీతో రావండి, ఇవేవి నీతో ఎన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. భూమిని కాల్చే 300 భూమి అగ్ని కాల్చివేస్తుంది, 300 చెట్లు కాల్చివేయబడ్డాయి. సముద్రంలో ఉన్న చేపలు చంపబడ్డాయి, పైకి వచ్చేసేవి. భయంకరమైన దినాల్లో మనం ఎంటర్ అవుతున్నాండి. వీఆర్ గోయింగ్ వెరీ క్లోజ్. నేను దీని మీద ఇప్పటికే అధ్యయనం చేస్తున్న ప్రభు రాకడ. ఎందుకంటే నేను ప్రభు రాకడలో ఎత్తపడాలి, నా ఆశ అది. నాకు మరణం లేదు. దాని మీద నేను ఆలోచించేసి ప్రభు రాకడ ఎంత దగ్గరగా ఉందో దూరంగా ఉన్నదో ఆలోచన చేస్తున్నాను. దీనికంటే 3వ దేవాలయం నిర్మించబడాలి. 3వ దేవాలయం నిర్మించబడాలంటే ఇశ్రాయేలు అంటే 3 రోజులు కూడా కట్టేస్తారు అలాంటి వాళ్ళు. అది నిర్మించబడ్డం, అంత్యక్రీస్తు బయలుపరచబడ్డం, ఈ న్యూ వరల్డ్ ఆర్డర్, ఇవన్నీ జరగాలి. న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే చెప్పారు కదండి, ధనవంతుడు పేదోడు. లోకం అంతటికి ఒకడు వస్తాడు, అంత్యక్రీస్తు వస్తాడు. అంటే 1 కరెన్సీ 1 రూల్. ఇప్పుడు ప్రపంచం దాని గురించి పాకులాడుతుంది. డాలర్ పరిపాలించాలని అమెరికా కూడా అనుకుంటున్నాడు. ఇవాళ ఇక్కడ ఈ చైనా, రష్యా వీళ్ళందరూ వాళ్ళు అనదర్ కరెన్సీని వాళ్ళు చేస్తున్నారు. ఎవడు ఆధిపత్యం చేస్తాడో తెలియదు. ఎవడు కడపడి అంత్యక్రీస్తుకు ఉంటాడో ఎవడికి తెలియదు. క్రీస్తు విరోధి ఎవడు పరిగణిస్తాడో తెలియదు. అంటే క్రీస్తు విరోధి అంటే ఎవడు కొత్తగా రాడు. అమెరికా ప్రెసిడెంటో లేకపోతే చైనా ప్రెసిడెంట్ వీళ్ళే సాతానుతో నడిపింపబడతారు. ఇవాళ ఆలోచించండి, సంఘానికి శ్రమ వస్తుంది, సంఘాలు కొట్టేస్తున్నారు. క్రైస్తవ అడిగి మీకేం శత్రుత్వం ఉందా? గొడవలు ఎన్నో, ఆడవడో తెలియదు, నువ్వెవరో తెలియదు. యేసు ప్రభు పిల్లలకి సాతాని పిల్లలకి పోరాటం అంతే. దేవునికి సాతానికి పోరాటం. అడిగి అనవసరం, నువ్వు ఎవడో తెలియదు. యేసు ప్రభు పేరు చెప్తే వాడికి కోపం వచ్చేస్తుందండి. బుద్ధిస్టులు ఏమంటారు, మిగిలిన ఆరాధన చేసి ఎవరినేమంటారు, ఒక క్రైస్తవుల మీద వాళ్ళు పడతారు. కారణం ఏంటంటే జీవం గల దేవుని పిల్లలు. ఏమన్నాడు లాస్ట్లోది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు అండి. దేవుని ఆలయం అంటే అది ఎంత పరిశుద్ధంగా ఉండాలండి. యూ షుడ్ కీప్ ఇట్ హోలీ. అండ్ ఆలోచించండి, ఈ దేవుని ఆలయంలోకి మీరు లిక్కర్ పంపించగలరా? ఈ దేవుని ఆలయం స్మోక్ పంపిస్తారా? ఈ దేవుని ఆలయంతో వ్యభిచార క్రియలు చేస్తారా? హూ ఆర్ యూ టు డూ దాట్? నీ దేహాన్ని ఇష్టానుసారంగా నువ్వు వినియోగించే పరిస్థితి నీకు లేదు. యూ షుడ్ కీప్ ఇట్ హోలీ. దేవుని ఆలయం అంటే నేను పెదవగానే టక్ మన పడుకుని పోతానండి. ఇవాళ అయితే 2 ఆరాధనలు రావాలి, పావు తక్కువ 3కి లేచి ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ అలా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుడితో మాట్లాడుతున్నాను. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు సంఘపక్షంగా. ఇవాళ నేను దేవుడిని ఏంటి అడుగుతున్నానంటేనండి, నా ఒక్కడ ప్రార్థన బట్టి ఇండియాని ఉద్యమం చేయమని అడుగుతున్నాను. అండ్ ఒకరి ప్రార్థనలు అవుతుందా? ఎందుకు కాదండి? ఒకడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షం అయింది. వెక్టర్ ప్రభాకర్ ప్రార్థన చేసి అవుతుంది. ఇట్ విల్ హ్యాపెన్. అడుగుతున్నాను, దేవుని చేయమని అడుగుతున్నా. ఇవాళ ఏంటంటే అండి, ప్రతి వాడు భక్తుడైపోతున్నాడండి. నీ బ్రతుకు చెప్తే నువ్వు భక్తురాలువో కాదని నీ బ్రతుకు చెప్తుందండి. నీ జీవితంలో కూడా యేసుప్రభుని చూస్తున్నాడా? నీ మాటలో కూడా యేసుప్రభుని చూస్తున్నాడా? నీ ఇంట్లో కూడా యేసుప్రభుని చూస్తున్నాడా? ఇవాళ ఎవడో చచ్చిపోతే ఎవడో చంపి ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేయమని మనకి ఎక్కడో లేదండి. పేతుని జైల్లో పడేశారు. ధర్నాలు చేశారండి? రాస్తారోకో చేశారా? ఏం చేయలేదండి. ఏం చేసింది సంఘం? అత్యాసక్తితో ఇవాళ సంఘం పడుకుంది. ఎవడు ప్రార్థన చేయటం లేదు. వీళ్ళు కూడా ఇవాళ భారతదేశంలో కావాల్సింది ఏంటంటే ప్రార్థనా పరులు లెగాలి. ఇవాళ ప్రార్థన చేసే స్త్రీలు లెగాలి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన అనేది కార్యాలు మార్చేస్తుందండి. వీళ్ళెవరండి? ఇప్పుడున్న నాయకులు వీళ్ళు ఏమాత్రం వాళ్ళండి. నీరో చక్రవర్తి అంటే భయంకరుడు వాడు, చాలా భయంకరుడు. నీరో చక్రవర్తి అనేవాడు. వాళ్ళ మనుషులు తగలబెట్టిస్తూ ఊర్లు తగలబెట్టేసి ఎంజాయ్ చేస్తుండేవాడు సితారా వాయించుకొని. సచ్ ఎ క్రూయల్ ఫెలో వాడు. ఒక అడాల్ఫ్ హిట్లర్ అనేవాడే 10 లక్షల మంది యూదులు చంపించాడు. అడాల్ఫ్ హిట్లర్ అనేవాడే. ఎక్కడికి వెళ్ళా క్రైస్తవులు హింసించబడమే, చరిత్రలో చంపబడమే క్రైస్తవులు. ఎవడు లేడండి. రోమా ప్రభుత్వం ఇవాళ లేదు, హిట్లర్ ఇవాళ లేడు, నియంత్రణ ఎవడు లేడండి. ఇవాళ ఇప్పుడు మీరు చూసి నాయకులు ఎవడు ఉండరండి. వీళ్ళందరూ పోతారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నాను నేను, ప్రభు ఆకాశం నుండి అగ్ని పంపించినైనా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అండి, ఇంక మేమే పర్మనెంట్ లీడర్స్ అనుకుంటున్నారు. కిరీటము తరతరంలో ఉండదండి. అప్పటికి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి దేవుని శక్తి గురించి తెలియదు. ఇవాళ ఎవరు కావాలి? సంఘంలో ప్రార్థన చేసే స్త్రీలు లెగాలి,
ప్రార్థనాపరులు లేగాలి. నువ్వు ఒక్క ప్రార్థనతో అద్భుతాలు చేస్తాడండి. ఇవాళ మన గృహాలు ఉన్నాయండి, మీ ఇళ్ళ గురించి చెప్తున్నా, నా మైకులు ఉన్న వాళ్ళ గురించి చెప్తాను. మీ ఇంట్లో ఒక్క ప్రార్థనాపరుడు ఉంటే మీ ఇల్లు ఆశీర్వదింపండి. నేను చాలా సిన్సియర్ ప్రార్థన చేస్తాడు, యథార్థంగా జీవిస్తున్నానండి. నా ప్రార్థనే నా కుటుంబాన్ని కాపాడుతుందండి. అంటే నువ్వు ఒక్కడు చాలు, మన ఒక్కదానే చాలు ప్రార్థనాపరులు, నీళ్ళంతా ఆశీర్వదింపడుతుంది. అలాగే నువ్వు ఒక్క పనికి మనలోడు ఉంటే నీళ్ళంతా నాశనం కూడా అయిపోతుంది. షుడ్ బి కేర్ఫుల్. మీరు దేవుని ఆలయాలని తెలుసుకోవాలి. 4, దేవుని మందిరము విగ్రహములు. దేవుని మందిరము విగ్రహములు. 2 కొరింథీ 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయానికి విగ్రహాలకి పొందిక లేదు. మనము జీవము గల దేవుని ఆలయమే, మనం దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చు, దేవుడు ఇలా చెప్తున్నాడు, నేను వారిలో నివసించి సంతరించును, నేను వారి దేవుడు, వారి దేవుడు నేందును, వారు నా ప్రజలు. వారు నా ప్రజలు. ఏంటో వాళ్ళు ఆలోచించండి. ఇక్కడ కూర్చోలేదు, చాలా జాగ్రత్తగా వినండి. వేకువజామునే ప్రార్థన చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చుని వారు మీకు వేసిన సంబంధం లేదు. అసలు ఈ మాట మీకు వర్తించదు. నేను వారికి దేవుడు నేను వారి ప్రజలని నీకు వర్తించదు. ఇంకా చెప్తాను, జాగ్రత్తగా రండి. ఏ కుటుంబము కలిసి ప్రార్థన చేసుకోవట్లేదు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు. అక్కడ యేసుప్రభు లేడా కుటుంబంలో? ఏ ఫ్యామిలీ ప్రైస్ టుగెదర్, ఇట్ లివ్స్ టుగెదర్. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. మా ఇంట్లో కంపల్సరీ అండి, మార్నింగ్ ఈవినింగ్ కుటుంబ ప్రార్థన కంపల్సరీ. మాకు అందరం ప్రార్థన చేస్తాం. మా ఏంజలినా కూడా ప్రార్థన చేస్తుంది. ఇవాళ ఎన్ని కుటుంబాల్లో ప్రార్థనలు ఉన్నాయి? ఇవాళ నీ కుటుంబంలో ప్రార్థన లేదంటే నీకు యేసు సంబంధం. అందుకే నీకు ఈ రోగాలు, అందుకే నీకు ఈ బాధలు, అందుకే నీ శ్రమలు నీ కుటుంబానికి. అంటే నేను మీలాంటి మనిషినే, నాకు మీకులాగా 2 చేతులు 2 కాళ్ళు. రోగం రమ్మనండి నా దగ్గరికి. కారణం ఏంటంటే ప్రభు చెప్పాడండి, వాగ్దానం ఇచ్చాడు మనకి. ప్రియుడాన్ని ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుదు. ఆత్మలో పడుకుంటే నీకు రోగాలు నీకు రాకపోతే ఉడికి వస్తాయండి. నువ్వు భక్తుడు అనుకుంటే భక్తుడు కాదు. నీ రోగాలు చెప్తే నువ్వు భక్తిహీనుడు అని, నీ కుటుంబ స్థితి చెప్తుంది నువ్వు భక్తిహీనుడు అని. అంటే తిమోతికి రాస్తే చక్కని మాట రాస్తాడు, ఏంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి అంటాడు. అంటే డబ్బు ఉంటేనే భక్తి అని చాలామందికి అవసరం లేదండి. నేండి మా ఇంట్లో రైస్ లేని రోజు నాకు తెలుసు, టీ పొడి లేని రోజు నాకు తెలుసు. అమ్మగారు బీరకాయ కూర వండితే తొక్కేమొచ్చి పచ్చడి చేసేదండి. రాత్రికి మధ్యాహ్నానికి కలిపి ఒకేసారి వండేది, గ్యాస్ ఆదాకి వండేదండి. ఇవాళ దేవుడు నన్ను అనేక రీతిలుగా ఆశీర్వదించాడు. ఇవాళ దేవుడు మనల్ని చూస్తాడండి, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతో నడుస్తాడండి. నువ్వు ఇక్కడ కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు కూడా దేవుడికి తెలుస్తుందండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దేవుడికి తెలుస్తుంటుందండి. దైవజనుడికి తెలిస్తే దేవుడికి ఎందుకు తెలియదండి? అడిగాడా లేదు, ఎక్కడికి వెళ్ళేవరా గాయచని అడిగాడు కదా. ఎక్కడ ఉన్నాడు సార్, ఎక్కడికి వెళ్ళేవరే, నువ్వు ఆ రథం వెనకాతలు వెళ్ళేటప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అంటున్నాడు. సో గాడ్ వాచెస్ యూ. దేవుడు నిన్ను నన్ను చూస్తుంటాడండి. ఏంటి మీరు నమ్మరండి, నాకు కళ్ళలో కూడా తప్పు చేసినట్టుగా కళ వస్తే మోకరించి ప్రార్థన చేసి అతనికి లెగిసిపోయి, అంటే కళలో కూడా తప్పు చేయకూడదని ఆలోచనలో దేవుడు నన్ను పెట్టాడు. ఇవాళ చెప్తున్నాను కదండి, 4 రోజుల పైనుంచి 3 గంటలకి 2:30కి లెగిసి ప్రార్థన చేస్తాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, సంఘపక్షంగా నాపక్షంగా. నాకు ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే దేవుడి కొరకు బ్రతకాలంతే, దేవుడి కొరకు చనిపోవాలంతే. దెర్ ఇస్ నో అదర్ థింగ్స్. భూమి మీద ఏమీ నాకు అవసరం లేదు. దేవుడు తన కార్యాలు ఆయన చేసుకొని వెళ్ళిపోతుంటాడు. లాస్ట్ అండి, దేవుని మందిర సుపరిపాలన. 1 తిమోతి 3:5. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరికంటే కాపర్లకండి, అలాగే గృహ యజమానులకి. చదవమళ్ళీ అది. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అంటే కాపర్ అనేవాడు వాడి కుటుంబాన్ని ముందు వాడు సరి చేసుకోవాలండి. కాపర్ కుటుంబం సరిగా లేకపోతే సంఘం పాడైపోద్దండి. అలాగే నీ కుటుంబం యజమాని నువ్వు సరిగా లేకపోతే నీళ్ళు పాడైపోతుంది. షుడ్ బి కేర్ఫుల్. ఒక గృహ యజమానుడు, ఒక భర్త ఉన్నాడంటే వీడు సరిగా ఉండాలి. వాడు తాగిపోతాడు, ఇంట్లో మర్యాద ఏంటి ఇస్తారు, భార్య మర్యాద ఇస్తుంది వాడికి, పిల్లలు మర్యాద ఇస్తారు వాడికి, ఎవడికి చెప్తాడు వాడు. అలాగే తల్లిలో క్రమశిక్షణ లేకపోతే తిరిగిపోద్ది అనుకుంటే అది ఎవరికి చెప్తుంది ఆ తల్లి. ఇవిడు దానికి మర్యాద ఇస్తాడు, ఇవిడు మర్యాద ఇవ్వడు. కనుక షుడ్ బి వెరీ కేర్ఫుల్.
ఇదేంటంటే మన కుటుంబం బాగుండాలి, సంస్థ బాగుండాలి, సంఘం బాగుండాలంటే ఏం చెప్తున్నాడమ్మా చదువు? ఎవడైనను తన ఇంటి వారిని ఆ ఏలనెరకపోయిన ఎడల ఆ ఇల్లుని సరిపెట్టుకోలేనుడు అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? చేస్తాడు. ఒక గృహాన్ని సరి చేసుకోలేని తండ్రి వాడు ఆ గృహం ముందుకు ఎక్కడ నడిపిస్తాడండి? అర్థమవుతుందండి? కనుక షుడ్ బి వెరీ కేర్ఫుల్. తండ్రి అనేవాడు ఇక్కడున్న భర్తలందరితో చెప్తున్నాండి, యూ షుడ్ బి మోడల్ టు యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి నువ్వు ఆదర్శంగా ఉండాలి. నీ భార్య నీలో యేసుప్రభుని చూడాలి. అలాగే భార్యలతో చెప్తున్నాను, నీ భర్త నీలో యేసుప్రభుని చూడాలి. యూ షుడ్ బి మోడల్. ఒక ఉపమానం చెప్పి ముగిస్తానండి. అలెగ్జాండర్ అనేవాడు ఈ రాజ్యాలు జయించుకొని వెళ్ళిపోతాడు. అలాగే మన భారతదేశంకి వచ్చినప్పుడు పురుషోత్తముని జయించినప్పుడు ఆయన అడుగుతాడు, చైన్లతో కట్టేసాడండి. చైన్లో నిండి సాగు పిలిచారు, పురుషోత్తం నేను ఎలా చూడాలనుకున్నాను, ఎలా చూస్తారా తోటి రాజుగా గౌరవించమంటాడు. ఆడి కోపం వచ్చి నచ్చుతుంది, అది ఇచ్చాడు, వదిలేండి చైన్ సీపాడు వదిలేయమంటాడు. అలాగే ఒక దేశ రాజుని బంధిస్తాడు, అలెక్స్ వాడి పేరు. వాడిని భార్యని ఆ నిండు సభలో పిలుస్తాడు. అలెక్స్, నీవు రహస్య నిధులు ఎక్కడ దాచా అని నాకు అప్పగించి నేను నీ రాజ్యం నీకు ఇచ్చేస్తానంటాడు. అన్నీ చెప్తాడు. నేను లాస్ట్లో అంటాడు, నీ భార్యని నీకు విడిచిపెట్టాలి, ఏం చేయమంటాడు. నన్ను చంపేసి నా భార్యను వదిలేని ప్రజలు. అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్, నన్ను చంపేసి నా భార్యని వదిలిపెట్టండి, రాజ్యానికి ఇచ్చేయండి అడిగంట. అప్పుడు వెంటనే అలెగ్జాండర్ అంటాడండి, నువ్వు భార్యని ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీ భార్యని నీ నిధులన్నీ కూడా నీకు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్తాడు. వెళ్ళిపోమని చెప్తేనండి ఆ రాజు అలెక్స్ తన భార్య ఆ రథం మీద అలాగే వెళ్తుంటారు. అలెక్స్ అనేవాడు రథం నడుపుతుంటాడు. అలాగా ఆ రథం పక్కనే కూర్చుంటుంది అనమాట భార్య. ఆ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది, ఆడ కూర్చుంటుంది. నేను అలా దారి వైపు చూస్తూ రథం నడుపుతూ మాట్లాడుతుంటాడు, అమ్మా అలెగ్జాండర్ అంత గొప్పవాడమ్మా, మనల్ని క్షమించి ఆ నిండు సభలో మనల్ని ఇలాగ విడుదల చేసినట్టే ఈయన భార్యగా చూడ్డు, ఇలా నడుపుతుంటాడు. ఆ భార్య మొక్కలో చూస్తుంటుంది, రాజా ఆ నిండు సభలో అలెగ్జాండర్ అలా ప్రశ్నించినప్పుడు నేను నీలో నా విమోచకుని చూశానంట. ఐ సా మై సేవియర్ ఇన్ యూ మై డియర్ హస్బెండ్ అంటది. అంటే ఆ భర్త భార్య గురించి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడి. ఇవాళ ఎంతమంది భర్తలు అలాగ ఉన్నారండి? తాగుబోతు భర్తలతో భార్యలు ఎంత బాధపడుతున్నారండి ఇవాళ? బాధ్యత లేని భర్తలతో ఎంత బాధపడుతున్నారండి ఇవాళ? ఈ మాటలు మీకు వర్తిస్తాయా? మీ దేవుని ఆలయం నీకు వర్తిస్తుందా? అలాగే తిరిగిపోతూ భారీగా ఉంటే నీ వాళ్ళ కుటుంబం ఎంత గాయపరచబడుతుందో తెలుసా? నీవు రోగాలతో బాధపడుతున్నావు, నీ వాళ్ళ కుటుంబానికి కూడా కీడు కలుగుతుంది. షుడ్ బి వెరీ కేర్ఫుల్. చదవ, లాస్ట్ మాట చదవండి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనెరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? కనుక దేవుని బిడ్డలు అనే వాళ్ళ ముందు డిసిప్లైన్ చేసుకోవాలి, సెల్ఫ్ డిసిప్లైన్. నాకు ఇష్టం లేనిది ఏంటి తెలుసండి? ఎవడైనా వచ్చి నాకు నీతులు చేస్తే నాకు ఇష్టం ఉండదండి. ఎవడైనా వచ్చి తప్పు చేసాను చేస్తే నాకు ఇష్టం ఉండదండి. ఐ చెక్ మై సెల్ఫ్. నన్ను నేను సరి చేసుకుంటాను, నన్ను నేను క్రమపరుచుకుంటాను. అండ్ పౌలు గారు ఎంత మాట వాడాడండి, సువార్తను ప్రకటించి నేను కడకు భ్రష్టుని అయిపోతానని కాదు, అయిపోతానేమో అని నన్ను నేను పరీక్షించుకొని నన్ను నేను నలగొట్టుకుని. ఇవాళ దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏంటి నేర్చుకున్నాం? ఇవాళ శ్రద్ధగా వింటున్నామా, కాలక్షేపానికి వస్తున్నామా? ఆలోచన చేసుకుందాం. ఈ ఆలయంలోంచి పైకి వెళ్ళినప్పుడు నిశ్చయంగా ఒక దీవెనతో నువ్వు వెళ్ళాలి పైకి. లేకపోతే ఇవాళ గుడికి వచ్చింది వేస్ట్. ఇవాళ ఒక దీవెనతో మనం వెళ్దాం, ప్రభువుని కలిగి వెళ్దాం, ఆయన ఆలయాలుగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసు కృపమేడ ఈ దినాన్ని నాతో అందరితో మాట్లాడారు. జీవము గల దేవుని సన్నిధిలో ఎలా జీవించాలన్నది, ఆ క్రమశిక్షణ జీవితం, ఆ పరిశుద్ధ జీవితం మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.